ఓకే, సో మరి చికెన్ తో 2 మెయిన్ కోర్సులు చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో వల్లి గారు అండ్ జ్యోతి గారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఇందులో మీరు స్వీట్ కానీ చేయొచ్చు, స్నాక్ చేయొచ్చు, ఏదైనా కూడా మీ చాయిస్ ప్రకారం చేయొచ్చు. ఇక్కడ నేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమి ఇవ్వను, మీ ఫేవరెట్ ఏదైనా కూడా చేయొచ్చు. మీకు బాగా అంటే ఆడియన్స్ చేసి చూపించాలనుకునే వెరైటీ ఏదైనా కూడా చేయొచ్చు అనమాట. సో ఏం చేయొచ్చు మీ ఇద్దరే ఆలోచించుకొని నాకు చెప్తే మనం అది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్వీట్ హాట్ స్వీట్ చేస్తామండి. ఇద్దరు స్వీటేనా? స్వీట్. ఏం చేస్తారు వల్లి గారు స్వీట్? నేను మ్యాంగో పిస్తా పుడింగ్ చేస్తాను. మ్యాంగో పిస్తా పుడ్డింగ్. నేను వాల్నట్ బర్ఫీ చేస్తాను. వాల్నట్ బర్ఫీ. ఓ, సో ఇద్దరు స్వీట్లే కదా. నాకు స్వీట్లు చాలా ఇష్టం, తినేద్దాం. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు మీ ఇద్దరులో? నేను చేస్తారా పుడింగ్? ఓకే ఓకే, మరి మ్యాంగో పిస్తా పుడింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో పిస్తా పుడింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 2 కప్పులు, పాలు 2 కప్పులు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పిస్తా పొడి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇవి ఇంగ్రీడియంట్స్ చూస్తేనే చాలా యమ్మీగా అనిపిస్తున్నాయి. మరి చూద్దాం తయారీ విధానం. మీరు కూడా అన్ని చక్కగా నోట్ చేసి పెట్టుకోండి ట్రై చేయడానికి. సో వల్లి గారు స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో మీకు ఇక్కడ మ్యాంగో పల్ప్ సీజన్ తో సంబంధం లేకుండా దొరుకుతుంది కదా. మనకి క్యాండ్ ఇండియాలో కూడా దొరుకుతుంది కదండి. క్యాండ్ మ్యాంగో పల్ప్ దొరుకుతుంది కదా, అంటే అది వాడచ్చు. కాకపోతే అంత ఎక్కువ దొరకదు, కాకపోతే ఫ్రెష్ సీజన్ లో చేసుకోవచ్చు. ఇది అక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చే మ్యాంగో పల్పేనండి ఇది. అవునా? ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్ లో మ్యాంగో పల్ప్ వేసుకుందాం. ఇది ఒక మెజర్మెంట్, సో మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ ఇందాక చెప్పేసాం కాబట్టి దాన్ని బట్టి ఆ మెజర్మెంట్ మ్యాంగో పల్ప్ వేసేసుకుని కూల్ విప్ అంటారండి దీన్ని. విప్పింగ్ క్రీమ్ ఇక్కడ కూల్ విప్ అంటారు. సో మనకి విప్పింగ్ క్రీమ్ అయితే బాగా దొరుకుతుంది. మిల్క్, కండెన్స్డ్ మిల్క్. ఓకే, సో స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ ఇది. ఓకే, సో మనకి ఆల్రెడీ మ్యాంగో పల్ప్ లో కూడా కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది. డిజర్ట్ కదండి, ఇంకా షుగర్ వేయం కదా మరి ఇంకా. సో కాబట్టి ఇవి వీటితో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ పౌడర్, ఓకే, లిటిల్ బిట్. ఓకే, ఇందులో మిల్క్ కూడా యాడ్ చేయాలి. హోల్ మిల్క్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ అండ్ హాఫ్ మిల్క్ కూడా వాడచ్చండి. ఇందులోనే పల్ప్ ఎంత వేసామో మిల్క్ కూడా అంతే వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్ 2. సో మనం బీటర్ తో బీట్ చేస్తాం. అవునండి, అంటే దీంతో అయితే మనకి బాగా కలుస్తుంది. ఓకేనా? సో బీట్ చేసేసుకోవచ్చు. అన్ని కలిసేలాగా మంచిగా బీట్ చేసుకోవాలండి. దీంతో కూడా చేసి చూపిద్దాం ఆడియన్స్ బాగా. సో బీటర్తో బీట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇవి చక్కగా అన్ని మార్కెట్స్లో, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, అవి కొనుక్కొని చేసేసుకోవచ్చు. మెయిన్ మనం వేసుకునే క్రీమ్ ఇందులో బాగా కలిసేలా చూసుకోవాలండి. ఓకే, విప్పింగ్ క్రీమ్ అంతా. అవునండి, నాచురల్ ఇంగ్రీడియంట్స్. ఓకే, పెద్దగా మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ ఏమీ లేదు. మనం మ్యాంగోస్ లో షుగర్ ఉంటది, సో ఆ షుగర్ సరిపోతుంది. ఎక్కువ షుగర్ యాడ్ చేయక్కర్లేదు. అవును, మ్యాంగో అందరికి మామిడి పండు అంటే అందరూ ఇష్టపడే ఫ్రూట్ కదా. అది సీజన్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మామిడి పండు సీజన్ ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు చాలా మిస్ అవుతామండి, చాలా మిస్ అవుతుంటారు. సో దీన్ని అంటే ఫుల్ అంతా కలిసిపోయి పైకి ఇలా సైలెంట్ గా ఉన్నారు, ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నారా? నాకు స్వీట్ అంటే ఇష్టం అండి. మీకు స్వీట్ అంటే ఇష్టమా? నేను పెద్దగా స్వీట్ తినను, కానీ ఇది మా ఫ్రెండ్ నేర్పించింది నాకు. ఏం పేరు? సునీత అండి. సునీత గారు, మీరు చేసి చూపించిన పుడ్డింగ్ ఈ రోజు మాకు వల్లిగా చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మొత్తం ఒక బౌల్లో పోసుకుని, ఫ్లాట్ గా ఉన్న బౌల్ అయితే బెటర్. ఇట్లా పెడతాను, ఇట్లా పెడతాను. ఫ్లాట్ గా ఉన్న బౌల్లో అయితే బెటర్ అండి, ఎందుకంటే దీన్ని మంచిగా సర్వ్ చేసుకోవడానికి బాగుంటది. దీన్ని ఫ్రీజర్ లో పెట్టాలి మనం. సో దీన్ని మంచిగా నట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు, ఎస్పెషలీ పిస్తా బాగుంటది. ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ పిస్తా అయితే బాగుంటది. సో మీరు మీ ఫ్రెండ్ నేర్పించినట్టు పిస్తా వేసుకున్నారు. అవునండి, చూసేవాళ్ళు అంటే ఇంకా ఎవరు చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం. సో ఇప్పుడు ఇది ఎంతసేపటికి మనకి అవుతుంది? ఇది మనం 6 to 7 hours ఫ్రీజ్ చేయాలండి. 6 to 7 hours? అవునండి, అందుకే అన్నాను కదా, ముందు రోజు చేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ డే సర్వింగ్ చాలా ఈజీ ఉంటుంది. మీరు వస్తున్నారని మాకు తెలుసు కనుక ఇది 6 to 7 hours తీసుకుంటదని మీకు రుచి చూపించాలని ఏం చేసామంటే మేము ఇంకొక ట్రేలో రాత్రి చేసి పెట్టారా? ఓ వావ్, సూపర్. సో మీకు అది రుచి చూపిస్తాం. ఇలాగే అందరూ చాలా ఇంటెలిజెంట్ గా అయిపోతున్నారు, మా కోసం చాలా ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇదైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. అవునండి, మీరు ఆల్రెడీ రెడీ చేసింది మనము చూపించుకుందాం.
ఓకే, అలా ఒకటి పెట్టారు, ఇలా ఒకటి తెచ్చారు. ఇదిగోండి మ్యాంగో పిస్తా పుడింగ్. సో ఇదంతా కూడా చక్కగా యా, ఫ్రీజ్ అయ్యి మనకి బాగా రెడీ అయిపోయింది అనమాట. ఇంకోండి ఇలా ఫ్రీజ్ అయిపోతుంది. యా యా యా. సో ఇది యాక్చువల్గా మనకి ఇండియాలో జున్ను చేస్తారు కదా, అవును. మీకు తెలిసే ఉంటుంది. ఎందుకు తెలియదండి? అదే, ఇక్కడ జున్ను దొరుకుతుందా? జున్ను దొరకదండి. దొరకదు. సో జున్నులో మనం వేసినప్పుడు యాలకులు పొడి అదంతా పైన వేస్తాం కదా, చక్కగా అది గట్టిగా అయినప్పుడు తీసినప్పుడు ఉడికించినాక ఇలా అవుతుంది కదా, అది జున్ను కాదు, ఇది పుడ్డింగ్. మరి ఇప్పుడు ఎలా మీకు జున్ను తినాలనిపిస్తే ఏం చేస్తారు? ఇండియా వెళ్తాను, జున్ను తింటారు. వెళ్ళినప్పుడే తింటామండి, అందుకే అన్ని. సో నైస్. సో ఇలా మనము ఇంకా కావాలంటే పైనుంచి కూడా కొద్దిగా ఇంకొంచెం గార్నిష్ చేయొచ్చు మళ్ళీ పిస్తా అవన్నీ. బాగుందండి వల్లి గారు. సో ముందు రెడీ చేసి పెట్టారు కాబట్టి మా కోసం పుడ్డింగ్ రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా మ్యాంగో పిస్తా పుడ్డింగ్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ పుడ్డింగ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో పిస్తా పుడింగ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మామిడి పండు గుజ్జు, విప్పింగ్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి, పాలు వేసుకుని మిక్సీ బ్లెండర్ లో బాగా కలుపుకొని గ్లాస్ ఫ్లాట్ బౌల్లో తీసుకుని పైనుంచి పిస్తా జల్లుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మ్యాంగో పిస్తా పుడింగ్ రెడీ.